ఇది ఎక్కడో కాదు, పాకిస్తాన్. భారత్తో యుద్ధంకు తలపడుతున్న పాకిస్తాన్లో సరైన బ్రిడ్జి వేసుకోవడానికి పైసలు లేవు, సరైన బట్టలు వేసుకోవడానికి పైసలు లేవు, నీళ్ళు తాగడానికి మన నీళ్ళు ఇవ్వకపోతే నీళ్ళు రావు. వీళ్ళకేమో భారత్తో యుద్ధానికి వస్తారు, రేపు పొద్దున్న అడక్క తినాల్సి వస్తుంది యుద్ధం స్టార్ట్ అయితే. వీళ్ళకి ఎప్పుడు ఇంతే, ఎక్కడున్నా సరే వీళ్ళు పొగరు, వీళ్ళు అనగదు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే టైం వచ్చింది, త్వరలో అయిపోతుంది. ఆ ట్రైన్ చూడండి, ఆ ట్రైన్ మనుషుల కొరకు ఆగుతుంది, అది వెళ్ళేంత వరకు అసలు ఒక్కరు ఆగుతలేదు. పాపం ఈ ఆయన ఒక్కడే ఆయన ఆగిండు, ఎవరు ఆగుతలేదు. మనుషులు వచ్చి అక్కడ ఆగిపోయినాక గేట్లు కూడా లేదు, కనీసం రైల్వే గేట్ కూడా పెట్టలే. ఇది పాకిస్తాన్లో పరిస్థితి. వీళ్ళకేమో భారత్తో యుద్ధం కావాలంట. అసలు వీళ్ళ అధికారి కూడా, సైనిక అధికారి కూడా ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఇది మనతో యుద్ధానికి వస్తారు, రేపు పొద్దున్న యుద్ధం జరిగితే పాపం ఆ సామాన్య ప్రజలు ఏం కావాలి? ఇది వాళ్ళ పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులతోనే మనం యుద్ధం, అది సమవుజ్జి కావాలి భారత్ యుద్ధం అంటే, కాకుండా దొంగ దెబ్బ తీసేవాళ్ళు కాదు. ఇంకా త్వరలో ఏం జరగబోతుందో చూద్దాం. మన ప్రధానమంత్రి మనకున్నారు, మన అందరం 140 కోట్ల మంది కూడా సహకరిస్తున్నాము.